Hello, friends. Very good morning and happy Friday to all of you. Before we begin today's session, make note of this phone number. మన ఇన్స్టిట్యూట్ యొక్క ఫోన్ నెంబర్ ప్రత్యూష మేడం. మీకు అడ్మిషన్స్ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ అయిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఏం కవర్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింబలైజెస్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీని సింబలైజ్ చేస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఏమొస్తాయంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఈ మూడు బై డిఫాల్ట్ వస్తాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. వీటితో పాటు దేర్ ఆర్ సర్టెన్ కాంప్లిమెంటరీ కోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ దిస్. దీంతో పాటు ఇంకొన్ని ఫ్రీగా ఇస్తున్నాం. ఒకటి ఏపీ మరియు తెలంగాణ గ్రూప్ 1, తెలంగాణ ఏపీ గ్రూప్ 1 క్లాసెస్ కూడా దే కమ్ ఫ్రీ. రెండవది ఆర్బీఐ, నాబార్డ్, సెబీ ఎగ్జామ్స్, నాబార్డ్ సెబీ గ్రేడ్ ఏ, ఆర్బీఐ గ్రేడ్ బి, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్స్ కూడా కాంప్లిమెంటరీగా వస్తుంది. వీటితో పాటు ఎస్ఎస్సి, సిజిఎల్, ఇంటెలిజెన్స్ బ్యూరో, వీటికి సంబంధించిన క్లాసెస్ ఫ్రీ. అలాగే ఐబిపిఎస్, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెస్, రైల్వేకి సంబంధించిన క్లాసెస్ కూడా దే గెట్ ఫ్రీ యాక్సెస్. ప్లస్ యూపీఎస్సీ సీసాట్ అనేది ఎనీవే ఈజ్ దేర్. అంటే ఒక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళు యూపీఎస్సీతో పాటు దే గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు దీస్ క్లాసెస్. వీటికి మనం ఎలాగో సెపరేట్ కోర్సెస్ రన్ చేస్తున్నాం. సో ఈ సెపరేట్ కోర్సెస్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇవి ఒక్కటే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు వచ్చేసి ఈరోజు 40,000 ఉంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఫిబ్రవరి 1 నుంచి ఇది 45,000 అవుతుంది. సో అందుకని 31st January లోపు ఎవరైతే జాయిన్ అవుతారో బై పేయింగ్ 40,000 ఆర్ 10 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 each. ఇన్స్టాల్మెంట్స్ రావాలంటే 10,000 50,000 అవుతుంది. ఇలా పే చేసిన వాళ్ళు 31st January లోపు కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఏ గ్రూప్ 1 కూడా ఫ్రీ వస్తుంది, సీసాట్ ఫ్రీ వస్తుంది, సిజిఎల్, ఐబీ వస్తాయి, నాబార్డ్ ఇవన్నీ వస్తాయి, ఐబీపీఎస్. కొంతమంది అంటారు మాకు ఇవేమీ వద్దు సార్, ఫీజు తగ్గిస్తారంటే తగ్గించేది ఏమీ ఉండదు. ఎందుకంటే వీటన్నిటిని నేను ఫీజులో కలపలేదు. ఇవి ఎలాగూ వేరే వాళ్ళకి చేస్తున్నాం కదా అని ఫ్రీగా ఇస్తున్నాం తప్పితే వీటిని కలిపేసి నేను ఫీజు పెంచలేదు. సో కాబట్టి ఇది మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా ఫీజు అనేది సేమే ఉంటుంది. అలాగే ఓన్లీ గ్రూప్ 1 ఎవరన్నా రావాలి అనుకుంటే వాళ్ళ ఫీజు 25,000. వాళ్ళకి ఓన్లీ గ్రూప్ 1 వస్తుంది. ఇక్కడ ఉన్న వాటిలో మిగిలిన ఏవి రావు. 25,000 అప్ ఫ్రంట్ పేమెంట్ ఉంటుంది. ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 6,000, రైట్. ఎస్ఎస్సి, సిజిఎల్ ప్లస్ బ్యాంక్ కాంబో అండ్ ఆర్బీఐ, నాబార్డ్, సెబీ కావాలనుకుంటే 15,000 ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్తో పాటు సిజిఎల్, ఐబీ ఫ్రీ వస్తాయి, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ కూడా ఫ్రీ వస్తాయి. ఈ 15,000 తీసుకుంటే గ్రూప్స్, యూపీఎస్సీ తప్పితే మిగిలిన అన్ని కోర్సెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోతాయి. సో దిస్ ఈస్ హౌ వీఆర్ రన్నింగ్ ఇట్. వీటిల్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా సరే 31st January లోపు జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను అనౌన్స్ చేసిన ఫీజులన్నీ అప్పటి వరకు వ్యాలిడ్. తర్వాత ప్రతి 15 రోజులకి ఫీజులు రివిజన్ ఉంటుంది. కొన్నిసార్లు సేమ్ మెయింటైన్ చేస్తాము, కొన్నిసార్లు మారుస్తూ ఉంటాం. సో ప్రస్తుతానికి 31st January వరకు ఈ ఫీజులన్నీ వ్యాలిడ్గానే ఉన్నాయి. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకొని జాయిన్ కావచ్చు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5:30 నేను జూమ్లో లైవ్ వస్తాను. ఇందులో మీరు పార్టిసిపేట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే కోర్సెస్ గురించి కావచ్చు, మీ సొంత ప్రిపరేషన్ గురించి కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దానికోసం ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్లోకి మీరు రావాలి. వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఈ ఎడిటోరియల్ సెక్షన్, కామెంట్ సెక్షన్లో నేను లింక్స్ పేస్ట్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ద టైటిల్ సేస్ టెంపర్డ్ ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే మనకు తెలిసిందే, ఆశావాహ దృక్పథం. అంటే మనకి కోవిడ్ కేసెస్ అనేవి తగ్గిపోతున్నాయి, వ్యాక్సిన్లు వచ్చేసాయి అని చెప్పి కొంచెం అందరం కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాము, ఆశావాహ దృక్పథంతో ఉన్నాం. టెంపర్డ్ ఆప్టిమిజం అంటే అర్థం ఏంటి? కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే అతిగా పాజిటివ్గా వెళ్ళిపోవడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. అతిగా పాజిటివ్గా ఉండడం వల్ల నష్టాలు ఏంటి? రిలాక్స్ అయిపోతాం. మనకి కోవిడ్ ఏం చెయ్యదులే, ఆల్రెడీ కేసులు తగ్గిపోతున్నాయి, మనల్ని ఇంకేమీ చెయ్యదు అనే భావన వల్ల తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ టెంపర్ అనేది ఎంత బ్యూటిఫుల్ వర్డో మీకు ఒకసారి చెప్తాను. ఈ పదాన్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలాగా వాడవచ్చు.
టెంపర్ అనే పదం మీరు నౌన్గా తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ నౌన్, దీనికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు వినుంటారు, అతనికి టెంపర్ ఎక్కువరా అంటారు. టెంపర్ ఎక్కువ అంటే అర్థం ఏంటి? యాంగ్రీ మూడ్. యాంగ్రీ మూడ్ని మనం టెంపర్ అంటాం. ఇక్కడ ఈ సెన్స్లో నెగిటివ్ కానోటేషన్ వచ్చింది. ఈజ్ ఎ టెంపర్డ్ గై, షార్ట్ టెంపర్డ్ గై, హీఈస్ లూజింగ్ టెంపర్. యాంగ్రీ మూడ్ని టెంపర్ అంటాం. అలాగే టెంపర్కి ఇంకొక న్యూట్రల్ మీనింగ్ కూడా ఉంది. మూడ్ అంతే, మూడ్ ఆఫ్ ఏ పర్సన్. అంటే న్యూట్రల్ మీనింగ్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ మీనింగ్ ఉంది, న్యూట్రల్ మీనింగ్ ఉంది. డోంట్ లూజ్ యువర్ టెంపర్ అంటారు. డోంట్ లూజ్ యువర్ టెంపర్ అంటే అర్థం ఏంటి? కోపాన్ని వదులుకోవద్దనా? ఇక్కడే చెప్పాను, టెంపర్ అంటే యాంగ్రీ మూడ్ అని చెప్తాం, ఒక మీనింగ్ అదే. అతని టెంపర్ ఎక్కువ అంటే అది యాంగ్రీ మూడ్ అని చెప్పి చెప్తాం. డోంట్ లూజ్ యువర్ టెంపర్ అంటే నీ కామ్నెస్ని, కామ్గా ఉన్న నీ మూడ్ని స్పాయిల్ చేసుకోకు, నీ మూడ్ని స్పాయిల్ చేసుకోకు అంటే ఇక్కడ కైండ్ ఆఫ్ పాజిటివ్ మీనింగ్తో వస్తుంది. పాజిటివ్గాను వాడు డోంట్ లూజ్ యువర్ టెంపర్లో టెంపర్ అనేది పాజిటివ్, ఈజ్ ఎ టెంపర్డ్ పర్సన్ అన్నప్పుడు టెంపర్ అనేది నెగిటివ్. యాంగ్రీ మూడ్లో ఉండే వ్యక్తిని టెంపర్ ఉన్నవాడు అంటారు. డోంట్ లూజ్ యువర్ టెంపర్ అన్నప్పుడు నీ కామ్నెస్ని, కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ని కోల్పోవద్దు అనే మీనింగ్ కూడా వచ్చింది. సో 2 మీనింగ్స్ వస్తున్నాయి. ఒకే పదం 2 పాజిటివ్గానే వస్తుంది, నెగిటివ్గానే వస్తుంది. అది సందర్భాన్ని బట్టి మనం చూడాలి. ఇదే టెంపర్ వెర్బ్గా వాడితే యూ మస్ట్ టెంపర్ యువర్ ఆస్పిరేషన్ అన్నాం. టెంపర్ అంటే తగ్గించుకో, లెసన్, కట్ డౌన్, నీ ఆస్పిరేషన్స్ కొంచెం తగ్గించుకో. యూ మస్ట్ టెంపర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. టెంపర్ యువర్ ఆప్టిమిజం, పీపుల్ ఆఫ్ ఇండియా మస్ట్ టెంపర్ దేర్ ఆప్టిమిజం. ఎక్కువ పాజిటివ్గా ఉంటున్నారు, కోవిడ్ మనల్ని ఏమీ చేయదనే ఫీలింగ్కి వెళ్ళిపోతున్నారు, టెంపర్ చేసుకోవాలి. టెంపర్డ్ ఆప్టిమిజం అని వచ్చింది. మరి టెంపర్డ్ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? టెంపర్డ్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, టెంపర్ యొక్క పార్టిసిపుల్ ఫామ్ ఇది. పార్టిసిపుల్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, మీకు తెలుసు కదా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. అందులో పార్టిసిపుల్ అనేది ఒక నౌన్ ముందు వస్తే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంజూర్ అనే పదం తీసుకోండి. ఇంజూర్ అనే పదం అంటే గాయపరచు. ఇంజూర్డ్ అంటే గాయపడ్డాడు, ఇది V2, ఇది వెర్బ్ ఫస్ట్ ఫామ్, ఇది V2. అలాగే ఇంజూర్డ్ పర్సన్ అన్నాను. ఇంజూర్డ్ పర్సన్లో పర్సన్ అనేది నౌన్. ఈ నౌన్ని ఇంజూర్డ్ అనేది ఏం చేస్తుంది? మోడిఫై చేస్తుంది. గాయపడ్డ వ్యక్తి అంటే ఇంజూర్డ్ అనేది ఎలా ప్రవర్తిస్తుంది అక్కడ? యాడ్జెక్టివ్గా. ఎందుకు? నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. కానీ ఇంజూర్డ్ అనేది ఏంటి? V3, పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ యాక్టింగ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్, దీన్ని పార్టిసిపుల్ అంటారు. ఓకే, యాడ్జెక్టివ్గా యాక్ట్ చేసే వర్బ్ని పార్టిసిపుల్ అంటాం. బేసికల్గా వర్బ్ ఫామే కదా, V1, V2, V3, ఇట్స్ ఎ వర్బ్ ఫామ్, బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. ఇలాంటి వాళ్ళని మనం పార్టిసిపుల్స్ అంటాం. ఇట్ ఈస్ ఎ పాస్ట్ పార్టిసిపుల్, ఇలా అనమాట. సో ఇంజూర్ నుంచి ఇన్ని కథలు వచ్చాయి, సారీ టెంపర్ నుంచి ఇన్ని కథలు వచ్చాయి. టెంపర్ నౌన్గా 2 మీనింగ్స్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. వెర్బ్గా తగ్గించుకోవడం, ఈ రెండింటికి సంబంధం లేని మీనింగ్ ఉంది. టెంపర్ చేయండి, తగ్గించండి అని అర్థం. టెంపర్డ్ అనేది యాడ్జెక్టివ్, ఈ వెర్బ్ యొక్క యాడ్జెక్టివ్ ఇది. ఈ టెంపర్ అనే వెర్బ్ నుంచి వచ్చిన యాడ్జెక్టివ్. ఓకే, ఈవెన్ విత్ డిక్లైనింగ్ ఇన్ఫెక్షన్ రేట్స్, పబ్లిక్ యాక్టివిటీ నీడ్స్ టు బి గైడెడ్ బై కాషన్. ఓకే, ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి తగ్గుతున్నప్పటికీ కూడా పబ్లిక్ యాక్టివిటీ నీడ్స్ టు బి గైడెడ్ బై కాషన్. జాగ్రత్త అనేది మనల్ని గైడ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయకూడదు, కాషన్తో మనం ఉండాలి అని అర్థం. ది కోర్స్ ఆఫ్ ది కరోనా వైరస్ పాండమిక్ ఇన్ ద న్యూ ఇయర్ ప్రజెంట్స్ ఎ పిక్చర్ ఆఫ్ కాంట్రాస్ట్స్, విత్ సమ్ రిచ్ కంట్రీస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వ్యాక్సిన్స్, experiencing a tide of new cases and deaths, and poorer countries going without access to vaccination, while India reports a case decline. ఓకే, కోర్స్ అంటే మార్గం, మనం తీసుకున్న మార్గం. అంటే ఏ దారిలో ప్రయాణం చేస్తున్నామో ఆ దారిని మనం కోర్స్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక బాయ్ బాల్ తీసుకొని ఇలా విసిరాడు. విసిరినప్పుడు ఎలా వెళ్ళి ఇక్కడ పడింది అనుకోండి, దీని ఏమంటాం? ట్రాజెక్టరీ అంటాం. ట్రాజెక్టరీ ఆఫ్ ద బాల్ అంటారు, లేకపోతే కోర్స్ టేకెన్ బై ద బాల్. ఆ బాల్ ఎంచుకున్న మార్గం, తీసుకున్న దారి, అలా తీసుకోవచ్చు. ఇప్పుడు కోర్స్ ఆఫ్ కరోనా వైరస్ అంటే అర్థం ఏంటి? కేసులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? గ్రాఫ్ వేసామనుకోండి, డైలీ ఇలా వేసామనుకోండి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఇలా పెరుగుతున్నాయి, ఇలా తగ్గుతున్నాయి. దిస్ విల్ బి కాల్డ్ కోర్స్. ఈ కోర్స్ అనేది ఎలా ఉందంట? న్యూ ఇయర్లో ప్రజెంట్స్ ఏ పిక్చర్ ఆఫ్ కాంట్రాస్ట్స్, కాంట్రాస్టింగ్గా ఉంది. కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి? ఇది బ్లాక్, ఇది వైట్, కాంట్రాస్ట్ కదా. ఇది ఒక కలర్, అదొక కలర్, ఆపోజిట్ అనమాట. విత్ సమ్ రిచ్ కంట్రీస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వ్యాక్సిన్స్, అమెరికా మరియు యూకే లాంటి రిచ్ కంట్రీస్లో కొత్త వేరియంట్స్ వచ్చేసి, ఎస్పెషల్లీ యూకేలో కొత్త వేరియంట్ వచ్చి చాలా మంది చంపేస్తుంది, వ్యాక్సిన్ సరిపోవట్లేదు. సమ్ పూరర్ కంట్రీస్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ టైడ్ ఆఫ్ న్యూ కేసెస్ అండ్ డెత్స్, కొత్త కేసులు, టైడ్ అంటే వేవ్, చాలా కొత్త కేసులు వచ్చేస్తున్నాయి, డెత్స్ వచ్చేస్తున్నాయి.
వైల్ ఇంకా పూరర్ కంట్రీస్ గోయింగ్ వితౌట్ యాక్సెస్ టు వ్యాక్సినేషన్. పూర్ కంట్రీస్ ఏమో వ్యాక్సినేషన్‌కి యాక్సెస్ లేకుండా సఫర్ అవుతున్నాయి. వైల్ ఇండియా రిపోర్ట్స్ కేస్ డిక్లైన్. ఇండియాలో కేసులేమో తగ్గిపోతున్నాయి. సో ఎంత కాంట్రాస్ట్ ఉంది. రిచ్ కంట్రీస్‌లో పెరిగిపోతున్నాయి కేసులు, వ్యాక్సిన్ సరిపోవట్లేదు. పూర్ కంట్రీస్‌లో వ్యాక్సిన్‌లకి అందుబాటులో లేవు. ఇండియాలో కేసులు తగ్గుతున్నాయి. సో ఇట్స్ ఎ కాంట్రాస్ట్. Vaccine hesitancy may even be wasting precious vials in some states. వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే అర్థం ఏంటి? వ్యాక్సిన్ తీసుకోవడంలో క్లారిటీ లేకపోవడం. అంటే మనం తీసుకోవాలి అనుకోకపోవడం. ఎందుకు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందో, పనిచేయదో, టెస్ట్‌లన్నీ పూర్తిగా ట్రయల్స్ కంప్లీట్ అవ్వకుండా రిలీజ్ చేసేసారు. ట్రయల్ డేటా లేదు. ఎఫికసీ ఎంతుందో తెలీదు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఎలాగో కోవిడ్ రావట్లేదు కదా! ఇలాంటి భయంతో కో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇంక కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న భయంతో తీసుకోకపోవడాన్నే మనం వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటారు. అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ వ్యాక్సిన్స్ బికాజ్ యూ ఆర్ నాట్ 100% క్లియర్, 100% ష్యూర్ అబౌట్ ఇట్స్ ఎఫికసీ. ఎఫికసీ విషయంలో పూర్తిగా క్లారిటీ లేకపోవడం వల్ల తీసుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? ప్రెషియస్ వైల్స్, వ్యాక్సిన్ వైల్స్ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. అవి కొన్ని టెంపరేచర్‌లో మెయింటైన్ అవ్వాలి. తీసుకోకపోతే వేస్ట్ అయిపోతాయి. Amid suggestions that the worst is over, the Home Ministry has proposed further relaxations in the protocols for public activity from February, including occupancy levels in cinema theaters, holding of exhibitions, and access to swimming pools. Okay. వర్స్ట్ అయిపోయింది. చెడంతా పోయింది. మంచి రోజులు వచ్చేసాయి అనే సజెషన్స్ మధ్యలో హోమ్ మినిస్ట్రీ ఏం చేసింది? హాస్ ప్రపోజ్డ్ ఫర్దర్ రిలాక్సేషన్స్. కోవిడ్ ప్రోటోకాల్స్‌లో ఇంకొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది. మనకి చూసారు కదా! సినిమా హాల్‌లో 50% ఆక్యుపెన్సీ ఉండాలని, అసలు యాక్చువల్‌గా ఈ మధ్య మటుకు ఓపెన్ చేయకూడదని, స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ చేయకూడదని రకరకాల ప్రోటోకాల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. అవన్నీ రిలాక్స్ చేయడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి నుంచి సినిమా హాల్స్‌లో ఆక్యుపెన్సీ లెవెల్స్ ఇంకా పెంచుకోవచ్చు. ఎగ్జిబిషన్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్స్‌కి యాక్సెస్ ఇవ్వచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. దిస్ విల్ కమ్ యాస్ రిలీఫ్ టు సమ్ ఆఫ్ ద అవుట్‌లయింగ్ సెక్టర్స్ దట్ కుడ్ నాట్ ఫుల్లీ అన్‌లాక్ సో ఫార్. చాలా సెక్టర్స్ ఆల్రెడీ అన్‌లాక్ అయిపోయాయి. స్కూల్స్, కాలేజెస్ కూడా ఓపెన్ చేసేసారు. ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్. ఇంకా చిన్న పిల్లలకి ఓపెన్ చేయలేదు కానీ చాలా మందికి ఓపెన్ చేసేయడం అయిపోయింది. ఇంకా కొన్ని సెక్టర్స్ సినిమా హాల్స్ గాని, ఎంటర్‌టైన్‌మెంట్ గాని కొన్ని సెక్టర్స్ ఇప్పటివరకు అన్‌లాక్ కాలేకపోయారు. అంటే వాళ్ళకి ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఉన్నాయి. వాళ్ళకి ఒక రిలీఫ్ లాగా ఇదొస్తుంది. దిస్ విల్ కమ్ యాస్ ఎ రిలీఫ్. ఒక ఉపశమనాన్ని కలిగిస్తుంది. అవుట్‌లయింగ్ అంటే అన్‌లాక్ చేసిన సెగ్మెంట్‌లో లేనివి. ఓకే. ఇంకా లాక్డ్ సెగ్మెంట్‌లోనే ఉన్న వాళ్ళకి ఇప్పుడు రిలీఫ్ లాగా వస్తుంది అని అర్థం. ఆల్దో యాస్ ద మినిస్ట్రీ పాయింట్స్ ఔట్ ఆల్ అదర్ యాక్టివిటీస్ హావ్ బీన్ పర్మిటెడ్. ఓకే. అన్ని యాక్టివిటీస్ కూడా ఇప్పుడు పర్మిట్ చేసేసారు. కొంతమందికి మాత్రమే ఇవ్వలేదు. వాళ్ళకి కూడా ఇప్పుడు రిలీఫ్ ఇస్తున్నారు అని అర్థం. ది January 27 గైడ్‌లైన్స్ ఫర్ సర్వేలెన్స్, కంటైన్మెంట్ అండ్ కాషన్ ఆల్సో క్రియేట్ ఎ విండో ఫర్ ఫర్దర్ రిలాక్సేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్‌కి కూడా ఫర్దర్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ కొత్త గైడ్‌లైన్స్‌లో. బట్ ద డీజీసీఏ హాస్ డిసైడెడ్ టు మెయింటైన్ స్టేటస్ కో ఆన్ షెడ్యూల్డ్ ఫ్లైట్స్ టిల్ ఫిబ్రవరి ఎండ్. కానీ డీజీసీఏ వాళ్ళు మాత్రం స్టేటస్ కో మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే వీళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళు మాత్రం ఇంకా డీజీసీఏ వాళ్ళు కంప్లీట్‌గా దాన్ని ఫాలో అవ్వదలుచుకోలేదు. స్టేటస్ కో అంటే ద సిట్యుయేషన్ యాస్ ఇట్ ఈస్ టుడే. ఇప్పుడు ఏ సిట్యుయేషన్ ఉందో అది. దాన్ని స్టేటస్ కో అంటారు. స్టేటస్ కో యాంటే అనే పదం వస్తుంది కొన్నిసార్లు. అంటే ఇంతకు ముందున్న సిట్యుయేషన్. స్టేటస్ కో యాంటే అంటే ద సిట్యుయేషన్ యాస్ ఇట్ వాస్ బిఫోర్. ఇంతకు ముందున్న పరిస్థితి. స్టేటస్ కో అంటే ద సిట్యుయేషన్ యాస్ ఇట్ ఈస్ టుడే. అంటే ఈ రోజున్న పరిస్థితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి ఫ్లైట్స్ లేవనుకోండి. అది ప్రెజెంట్ సిట్యుయేషన్. ఇఫ్ ద డీజీసీఏ has decided to maintain the status quo అంటే అర్థం ఏంటి? ఫిబ్రవరిలో కూడా ఫ్లైట్స్ ఎల్లవు యూకేకి. ఇప్పుడు ఏ సిట్యుయేషన్ ఉందో అదే సిట్యుయేషన్ మెయింటైన్ చేయడం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్సిటీ రైల్ సర్వీసెస్ అవైట్ ఏ డెసిషన్ టు. ఇంటర్సిటీ రైల్ సర్వీసెస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సిటీకి మధ్యలో జరిగే ఇంటర్సిటీ రైల్ సర్వీసెస్ కూడా కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. వాటికి కూడా ఇంకా డెసిషన్ అనేది రాలేదు. అవైట్ అంటే వెయిటింగ్ ఫర్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ డెసిషన్ అని అర్థం. ఇన్ ఎన్ ఎకానమీ స్ట్రగ్లింగ్ విత్ ఎ డిమాండ్ కాంట్రాక్షన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎ గ్రేడెడ్ ఓపెనింగ్ ఈస్ ద ప్రుడెంట్ కోర్స్ విత్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మెజర్స్. మనది ఎటువంటి ఎకానమీ? స్ట్రగ్లింగ్ విత్ ఎ డిమాండ్ కాంట్రాక్షన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి డిమాండ్ అనేది కాంట్రాక్ట్ అయిపోతుంది. కాంట్రాక్ట్ అవుతుందంటే అనుకున్నంత డిమాండ్ లేకపోవడం వల్ల ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుంది. సఫర్ అవుతున్నాం మనం. ఇలాంటి ఎకానమీకి ఏది బెటరు? గ్రేడెడ్ ఓపెనింగ్. గ్రేడెడ్ అంటే ఒకేసారి మొత్తం అంతా ఓపెన్ చేయకుండా కొద్దిగా కొంచెం రిలాక్స్ చేస్తూ అన్‌లాక్ చేసుకుంటూ వెళ్ళడం. గ్రేడెడ్ కొంచెం చేయడం అనేది ప్రుడెంట్ కోర్స్. ప్రుడెంట్ అంటే బాగా ఆలోచించి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న కోర్స్ అంటే మార్గం కింద తీసుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అని వస్తుంది కదా మీకు. దాని అర్థం ఏంటి? మీ భవిష్యత్తు కోసం మీరు ఇన్స్యూరెన్స్ చేసుకోండి అని చెప్పడం. ప్రుడెంట్ అంటే కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకొని ఓకే. ఆ మీనింగ్ వస్తుందన్నమాట ప్రుడెంట్ అంటే.
వివేకంతో కూడిన, బుద్ధితో కూడిన, ఫ్యూచర్ గురించి ఆలోచించి అనే మీనింగ్ వస్తుంది. విత్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మెజర్స్, పబ్లిక్ హెల్త్కి సంబంధించిన చర్యలన్నింటినీ కూడా చక్కగా ఎన్ఫోర్స్ చేస్తూ ఒక్కొక్క సెక్టర్ని మెల్లగా ఓపెన్ చేయడం అనేది మనలాంటి ఎకానమీకి మంచిది అని అర్థం. మంచిది అనే దానికి ఏం రాశారు? ప్రుడెంట్ కోర్స్ అని రాశారు. ప్రుడెంట్ అంటే కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్. It would be wrong to read the MHA's unlock advisory without taking cognizance of the protocols that must continue to be followed. ఓకే, అడ్వైజరీ ఇచ్చారు కదా అని చెప్పి వాటిని తప్పుగా చదవకూడదు. తప్పుగా చదవకూడదు అంటే అర్థం ఏంటి? ఇట్ వుడ్ బి రాంగ్ టు రీడ్ ద MHA's unlock advisory. వీళ్ళ అడ్వైజరీని వితౌట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ దట్ మస్ట్ కంటిన్యూ టు బి ఫాలోడ్. కొన్ని ప్రోటోకాల్స్ అనేవి మళ్ళీ కంటిన్యూ అవ్వాలి, కొన్ని ప్రోటోకాల్స్ మీరు కంటిన్యూ చేయాలి. టేకింగ్ కాగ్నిజెన్స్ అర్థం ఏంటి? వాటిని గుర్తించి, వాటిని చదివి, వాటిని నోటిఫై చేసి. ఇఫ్ యు ఆర్ కాగ్నిజెంట్ అబౌట్ సంథింగ్ దట్ మీన్స్ యూ నో అబౌట్ ఇట్. కాగ్నిజెన్స్ అంటే అర్థం ఏంటి? నోయింగ్. ఇఫ్ యు ఆర్ కాగ్నిజెంట్ అబౌట్ సంథింగ్ యూ నో అబౌట్ ఇట్. అంటే దేని గురించి మనకు తెలియాలి? కొన్ని ప్రోటోకాల్స్ కంటిన్యూ అవ్వాలి. ఏంటవి? ఫేస్ మాస్కులు వాడడం, హెల్దీ డిస్టెన్సింగ్ వాడడం, స్టాగరింగ్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అంటే ఒకేసారి ఎక్కువగా కాకుండా షిఫ్ట్లు వేయడం, అందరూ ఒకేసారి ఉండకుండా, వర్క్ ప్లేస్లో శానిటైజేషన్ ఉండడం, పబ్లిక్ ప్లేస్లో స్పిట్టింగ్ పైన, ఉమ్ము వేయడం పైన ఫర్మ్ యాక్షన్, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం. ఇలాంటి ప్రోటోకాల్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. వీటిని మనం గుర్తించాలి. గుర్తించకుండా అడ్వైజరీ అన్లాక్ చేసేయమన్నారు కదండి, కంప్లీట్గా ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుందని అనుకొని ఈ రూల్స్ ఫాలో అవ్వకుండా ఉండకూడదు. వీటిని ఫాలో అవుతూ కొత్త ప్రోటోకాల్స్ని చదవాలి అని అర్థం. These legal requirements, however, have been rendered moot in many instances by crowded election campaigns, agitations and gatherings. అయితే ఇవి ఏంటివి? ఫేస్ మాస్కులు వాడాలి, హెల్దీ డిస్టెన్సింగ్ వాడాలి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ దీస్ లీగల్ రిక్వైర్మెంట్స్ హవెవర్ హ్యావ్ బీన్ రెండర్డ్ మూట్. రెండర్డ్ అంటే మేడ్. మూట్ అంటే ఇర్రిలవెంట్ అయిపోయాయి. మూట్కి 2-3 మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీనింగ్ ఇర్రిలవెంట్. ఈ రిక్వైర్మెంట్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దే హావ్ బికమ్ ఇర్రిలవెంట్. ఎలాగా? ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్. ఎవరి వల్ల? బై క్రౌడెడ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్. ఎలక్షన్ క్యాంపెయిన్స్ జనాలను గ్యాదర్ చేస్తున్న ఎలక్షన్ క్యాంపెయిన్స్, ప్రచార పర్వాల్లో చూసిన నిరసనలు, రైతులు చేస్తున్న ఫార్మర్ ప్రొటెస్ట్లు, నిరసనలు, గ్యాదరింగ్లు, ఇవన్నీ ఏం చేసాయి? ఈ లీగల్ రిక్వైర్మెంట్స్ని ఇర్రెలవెంట్ చేసేసాయి. మెనీ స్టేట్స్ ఆర్ నాట్ ఈవెన్ ట్రైయింగ్ టు పర్సువేడ్ రికాల్సిట్రెంట్ పీపుల్ ఇన్ పబ్లిక్. రికాల్సిట్రెంట్ అంటే మొండిఘటాలు, ఎవరి మాట వినరు, నాట్ విల్లింగ్ టు కాంప్రమైజ్, అలాంటి వాళ్ళని రికాల్సిట్రెంట్ అంటారు. పర్సువేడ్ అంటే కన్విన్స్. స్టేట్లు ఇంకా జనాల్ని కన్విన్స్ చేయడం కూడా మానేసాయి. కనీసం వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేయడం కూడా స్టేట్స్ మానేసాయి. India's declining infections have prompted a further relaxation of activity curbs, but there is no cause to lower the vigil. ఇండియాలో ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏమైంది? దే హ్యావ్ ప్రాంప్ట్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్. ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టే కదా మనం ఇవన్నీ రిలాక్సేషన్ చేసాం. యాక్టివిటీ కర్బ్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కర్బ్? కర్బ్ అంటే రెస్ట్రిక్షన్స్. కర్బ్ అంటే నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్. యాక్టివిటీస్ ఫర్దర్ రెస్ట్రిక్షన్స్ చేయడం అనేది రిలాక్స్ చేశారు. అంటే ఇంకా నియంత్రణలు ఎక్కువగా అవసరం లేదు అన్నట్టుగా రిలాక్సేషన్ చేశారు. ఎందువల్ల? ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి. కానీ దేర్ ఇస్ నో కాజ్ టు లోవర్ ద విజిల్. అలా అని చెప్పి మనం విజిల్ని తగ్గించకూడదు. విజిల్ అంటే అర్థం ఏంటి? జాగ్రత్త వహించడం. విజిలెన్స్ అంటారు. జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయడం, మానిటర్ చేయడం. ఓకే, ఇఫ్ యు ఆర్ కీపింగ్ విజిల్, ఒక కన్నేసి ఉంచడం అనమాట. విజిల్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కన్నేసి ఉంచడం అంటాం తెలుగులో మనం. దొంగలు తిరుగుతున్నారు అనుకోండి, రాత్రి మనం ఏం చేస్తాం? మన ఏరియాలో దొంగలు పడ్డారని న్యూస్ వచ్చింది. యూ విల్ కీప్ విజిల్. ఏమో పొరపాటు మన ఇంటి పైన వచ్చేస్తాడేమో. సో యూ కీప్ అవేక్, యూ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. దాన్ని విజిల్ అంటాం. సో బీయింగ్ కేర్ఫుల్ అలాంటి మీనింగ్ వస్తుంది. ఆ విజిల్ని మనం తగ్గించకూడదు. ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి ఒప్పుకుంటాం, కానీ విజిల్ తగ్గించకూడదు. కేర్ అలాగే ఉండాలి, జాగ్రత్త అలాగే వహించాలి. జెనెటిక్ మ్యూటేషన్స్ ఆఫ్ ది కరోనా వైరస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ద యూకే, ద బ్రెజిల్ పోజ్ ఎ న్యూ వరీ. ఈ కరోనా వైరస్ యొక్క కొత్త వేరియంట్స్ వచ్చాయి, జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చాయి. ఇవి కొత్త వరీని తీసుకొస్తున్నాయి. ది పోజ్ ఎ న్యూ వరీ విత్ ఇంప్లికేషన్స్ ఫర్ దోస్ హు హావ్ అవాయిడెడ్ ఇన్ఫెక్షన్ సో ఫార్ ఆర్ హ్యావ్ రికవర్డ్ ఆఫ్టర్ ఎ డిఫికల్ట్ బ్యాటిల్. సో ఈ మ్యూటేషన్స్ వల్ల ఏంటవుతుందంటే, ఇప్పటి వరకు ఒక కరోనా వచ్చేసింది తగ్గిపోయింది అనుకునే వాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కొత్త వేరియంట్, ఇది మళ్ళీ రావచ్చు. సో అందువల్ల వాళ్ళకి కూడా దీనివల్ల ఇంప్లికేషన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేసిన వాళ్ళకి కూడా ఉంటాయి. ఇది లేదు, కొత్తది రావచ్చు. ఏం చేస్తాం? ఏమీ చేయలేం. సో అందరికి కూడా దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి కొత్త మ్యూటేషన్ వల్ల. పూర్ కమ్యూనికేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఆన్ వ్యాక్సిన్ ఎఫికసీ డేటా హ్యావ్ ప్రొడ్యూస్డ్ హెజిటెన్సీ.
కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, గవర్నమెంట్ విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయకపోవడం, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, పారదర్శకంగా ప్రవర్తించకపోవడం వల్ల ఏమైంది? ఆన్ వ్యాక్సిన్ ఎఫికసీ, వ్యాక్సిన్ ఎఫిషియెంట్‌గా పనిచేస్తుందా లేదా అనే విషయంలో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకపోవడం వల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ ప్రొడ్యూస్ అయింది. వ్యాక్సిన్ హెసిటెన్సీ అర్థం ఏంటి? తీసుకోవాలా? వద్దా? అనే సంశయంలో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎంతూసియాస్టిక్‌గా తీసుకొని వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం 2020లో. 21 వచ్చాక వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే గవర్నమెంట్ ఎఫికసీ డేటా పబ్లిష్ చేయట్లేదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదు. రెండోది కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. దీనివల్ల ఏమవుతుంది? రిజల్టింగ్ ఇన్ ఇది దేనికి రిజల్ట్ చేస్తుంది? ఇన్ లో అప్‌టేక్ ఇన్ సమ్ స్టేట్స్. కొన్ని స్టేట్స్‌లో దాన్ని తీసుకోవడమే తగ్గించేశారు. వ్యాక్సిన్స్ ఉన్నప్పటికి కూడా తీసుకోవట్లేదు. అప్‌టేక్ లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్, ది వైరస్ వేరియంట్స్ హావ్ టర్న్డ్ ద స్పాట్‌లైట్ ఆన్ సెకండ్ జనరేషన్ వ్యాక్సిన్స్. కొత్త వేరియంట్స్ రావడం వల్ల ఏమైంది? ఫోకస్ దేనిపై షిఫ్ట్ అయింది? నెక్స్ట్ వ్యాక్సిన్స్ పైన. ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి ఎలాగో వచ్చేసాయి. కొత్త రాబోతున్న వ్యాక్సిన్స్ ఏంటి? కొత్త వేరియంట్‌ని కూడా ఎఫెక్ట్ సమర్థంగా ఎదుర్కొంటాయా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాల్సొచ్చింది ఇప్పుడు. Second generation vaccines that are expected to protect against them, but will take time to arrive. నెక్స్ట్ తరం వ్యాక్సిన్స్ అనేవి కొత్త వేరియంట్ పైన కూడా ప్రొటెక్షన్ ఇస్తాయి, కానీ టైం పడుతుంది రావడానికి. సో ఫోకస్, స్పాట్లైట్ అంటే ఫోకస్ దాని వైపు షిఫ్ట్ అయింది. వితౌట్ రెడీ ఫార్మాసిటికల్ రెమెడీస్, రెమెడీ అంటే తెలుసు కదా మనకి, ఉపశమనం కల్పించేది రెమెడీ అంటాం. మందు అనొచ్చు, సొల్యూషన్ అనొచ్చు, దాన్ని మనం రెమెడీ అని చెప్పి అంటాం. ట్రీట్మెంట్ అని అనొచ్చు. ఫార్మాసిటికల్ రెడీగా రెమెడీ లేని పక్షంలో సిటిజన్స్ అండ్ పాలసీ మేకర్స్, ప్రజలు మరియు ప్రభుత్వ పాలసీ చేసే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ ద డిఫాల్ట్ టూల్ కిట్ ఆఫ్ సేఫ్ బిహేవియర్. అందుకని ఏం చేయాలి వాళ్ళు? దేనిపైన ఆధారపడాలి? ఫాల్ బ్యాక్ అంటే ఆధారపడడం. దేనిపైన? డిఫాల్ట్ టూల్ కిట్ ఆఫ్ సేఫ్ బిహేవియర్. సో సేఫ్‌గా బిహేవ్ చేయాలి. మనకి ప్రాబ్లమ్ ఉండదులే అని చెప్పి గుంపుల్లో తిరగడం, మాస్కులు పెట్టుకోకపోవడం చేయకుండా సేఫ్‌గా బిహేవ్ చేయాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. దేర్ విల్ బి కన్సిడరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ న్యూ మెజర్స్ ఇన్ యూరోప్. యూరోప్‌లో కొత్తగా ఏం చర్యలు తీసుకుంటున్నారనే విషయంలో కన్సిడరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుందంటే మనం దాన్ని గమనిస్తాం. ఆబ్వియస్‌గా అందరూ గమనిస్తారు. ఎందుకంటే యూరోప్‌లోనే సెకండ్ వేరియంట్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళని చూస్తాయి. ఎందుకంటే మనకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి. వేర్ గవర్నమెంట్స్ నౌ రిక్వైర్ యూజ్ ఆఫ్ మాస్క్ ఆఫ్ N95 ఆర్ FFP2. FFP2 స్టాండర్డ్స్ లేదా N95 స్టాండర్డ్స్‌లో ఉన్న మాస్కుల్ని వాడాలి అని చెప్పి గవర్నమెంట్ అక్కడ ప్రజలకు చెప్పేసింది. వాడాలని చెప్పింది. అండ్ ఎందుకు? టు ఆఫర్ హైయర్ ప్రొటెక్షన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఈ మాస్కులు కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తాయి కంపేర్ టు అదర్ మాస్క్. జర్మనీ ఈస్ టు గివ్ దీస్ ఫ్రీ టు పీపుల్ ఓవర్ 60 అండ్ అదర్ వల్నరబుల్ ఇండివిడ్యువల్స్. జర్మనీ ఏమో ఈ మాస్కుల్ని 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మరియు రిస్క్‌లో ఉన్న ఇండివిడ్యువల్స్‌కి, అంటే చిన్నపిల్లలు గాని, చిన్నపిల్లలు కాదులెండి. ఎవరైతే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అలాంటి వల్నరబుల్ ఇండివిడ్యువల్స్ అందరికి ప్లస్ వృద్ధులకి ఫ్రీగా ఇస్తుంది ఆ మాస్కుల్ని. ఇన్ ఇండియా, ఈవెన్ విత్ ఎ సైజబుల్ పాపులేషన్ ఎక్స్‌పోజ్డ్ టు ద వైరస్, as seropositivity surveys show, the spate of infections in Kerala and Maharashtra underscores the value of the precautionary principle on the road to universal vaccination. ఇండియాలో సైజబుల్ పాపులేషన్ ఆల్రెడీ వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయారు. అయినప్పటికీ కూడా యాజ్ సీరో పాజిటివిటీ సర్వేస్ షో, దీనికి ఇదనమాట. ఇది ఎందుకు చెప్పారంటే, సీరో పాజిటివిటీ సర్వేస్ ఏం చేస్తాయంటే మన బాడీలో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చెక్ చేస్తది. యాంటీబాడీస్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీకు వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారు. అందువల్ల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి అని అర్థం. ఎందుకంటే చాలా మందికి వైరస్ ఎక్స్‌పోజ్ అయినప్పటికీ కూడా సింప్టమ్స్ బయటపడవు. అంటే మన బాడీలో ఆల్రెడీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల, ఆ వైరస్ ఎదుర్కొనే శక్తి ఉండడం వల్ల బ ప్రాబ్లమ్ లేకుండా గడిచిపోతుంది. సో, అందువల్ల ఏమవుతుందంటే బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ ఉన్నాయంటే ఆల్రెడీ వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారని అర్థం. సో, సీరో పాజిటివిటీ సర్వేలో ఏమవుతుంది? మనలో యాంటీబాడీస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. యాంటీబాడీస్ ఉన్నాయి అంటే వీళ్ళు వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారని అర్థం. ఈ సర్వేల ద్వారా ఏం తెలిసింది? మెజారిటీ పాపులేషన్ ఇన్ ఇండియా ఆర్ ఆల్రెడీ ఎక్స్‌పోజ్డ్ టు వైరస్ అని తెలిసింది. సీరో పాజిటివిటీ సర్వేల వల్ల. ఎక్స్‌పోజ్ అయినప్పటికీ కూడా ద స్పేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, కేరళ అండ్ మహారాష్ట్రలో స్పేట్ అంటే లార్జ్ నంబర్. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది అండర్‌స్కోర్స్ స్ట్రెస్ చేస్తుంది. అండర్‌స్కోర్ అంటే అర్థం ఏంటి? అండర్‌స్కోర్ చేసినంటే అర్థం ఏంటి? ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం. అలాగే అది దేని యొక్క వాల్యూని అండర్‌స్కోర్ చేస్తుంది? ది వాల్యూ ఆఫ్ ప్రికాషనరీ ప్రిన్సిపల్. ఇంతమందికి ఎక్స్‌పోజ్ అయినప్పటికీ కూడా ఇంకా ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. ఎక్కడ? మహారాష్ట్ర, కేరళలో. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. ప్రికాషనరీ ప్రిన్సిపల్ యొక్క వాల్యూని అండర్‌స్కోర్ చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కేరళ, మహారాష్ట్రలో జరుగుతున్న ఇన్ఫెక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓవరాల్‌గా తగ్గినప్పటికీ ఈ 2 రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రిన్సిపల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడీ హాస్ టు టేక్ ప్రికాషన్స్. తగ్గిపోయిందని చెప్పి విచ్చలవిడిగా ఉండకూడదు.
అని చెప్తున్నారు. ఆన్ ది రోడ్ టు యూనివర్సల్ వ్యాక్సినేషన్. యూనివర్సల్ వ్యాక్సినేషన్‌కి వెళ్ళే దారిలో మనం ఉన్నాం. ఆన్ ది రోడ్ అని చెప్పి రాశారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వచ్చే రోజు అతి దగ్గరలో ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. శానిటేషన్ వర్కర్స్‌కి, డాక్టర్స్‌కి వీళ్ళందరికీ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఫేజ్‌లో కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, వృద్ధులకి ఇస్తారు. తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తారు. ఇదంతా జరిగేసరికి కొన్నాళ్ళు పడుతుంది. ఈ లోపు మనం జాగ్రత్తలు వహించాలి అనేది దీని ఉద్దేశం. సో, ఐయామ్ సమ్మరైజింగ్ ఇట్. సమ్మరీ ఏంటంటే కొత్త గైడ్‌లైన్స్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. కొత్త గైడ్‌లైన్స్ లాంచ్ చేసినప్పుడు సినిమా హాల్‌లో ఆక్యుపెన్సీ పెంచుకోవచ్చు. ఇంకెవరెవరైతే ఇప్పటి వరకు కంప్లీట్‌గా లాక్‌డౌన్ ఫేజ్‌లో ఉన్నారో, కంప్లీట్‌గా పూర్తి అన్‌లాక్ కాని వాళ్ళకి ఫర్దర్ రిలాక్సేషన్స్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే అనౌన్స్ చేసినప్పటికీ కూడా మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే కొత్త మ్యూటేషన్స్ వస్తున్నాయి. కొత్త మ్యూటేషన్స్‌కి ప్రెజెంట్ ఉన్న వ్యాక్సిన్స్ ఎఫిషియెంట్‌గా పనిచేస్తాయో లేదో తెలీదు. ప్లస్ ప్రెజెంట్ ఉన్న వ్యాక్సిన్‌లే చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. వ్యాక్సిన్ హెసిటెన్సీ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎఫికసీ డేటా పైన అవి ఎఫిషియెంట్‌గా పనిచేస్తాయా లేదనే విషయంలో కొంచెం డౌట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా కమ్యూనికేషన్ క్లియర్‌గా చేయట్లేదు. ప్లస్ కొత్త తరం వ్యాక్సిన్‌లు వీటిని ఎదుర్కొనే శక్తితో కొత్త తరం వ్యాక్సిన్‌లు వస్తాయి. కానీ అవి ఎప్పుడొస్తాయో గ్యారంటీ లేదు. చాలా టైం పడుతుంది. సో, ఇలాంటి సమయంలో మనం ఇంకా జాగ్రత్తలు వహించడమే మంచిది. మాస్కులు వాడాలి. మళ్ళీ సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే యూనివర్సల్ వ్యాక్సినేషన్ జరిగేంత వరకు, ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయ్యేంత వరకు ఇట్ ఈస్ బెటర్ టు ఫాలో ప్రికాషనరీ ప్రిన్సిపల్ అని చెప్పారు. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.